మాతరం లక్ష్మీనారాయణమధ్యమాస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్మైతరాయణాయమేనే తస్మద్గురోర్భగవతో సదయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యూతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశైకరయోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం కురుకే సచంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే తత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాభ్యే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగాదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సంమగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతైనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువడినాడెన్నం తన్గురూరెన్నం అరువినియవన్ పొన్నలెన్నం அருமறைகள் அந்தாதி செய்தான் அடியுணையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெழுந்து மனத்தாலும் வாயாலும் வன் குருவோல் பேணும் நினத்தாரை எல்லா திரையுங்கேன் தனத்தாலும் ஏதும் விளைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எந்த பெருங்கீர்த்தி இராமானுசமனிதன் வாய்ந்த மலர்பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெறாவான் திகழன் சோலை மலரங்கள் வன்புகள் மேலாண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமான் சம்மிக்க நிறையம் மெய்யாமையர் நிலையம் தக்க நிறையும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையும் போல் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓమస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు ఒక ఉద్యానవనంలో విహరించడాన్ని వర్ణిస్తూ ఉంటారండి. ఆ పాసురాలు గుర్తొచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మనం కూడా ఆచార్య పరంపర అనేటువంటి ఒక ఉద్యానవనంలో విహరించేటువంటి భాగ్యాన్ని పొందాము ఈ గోష్ఠి వల్ల. ఇది ఎంతో మంది ఆశ్చర్యపోతున్నటువంటి విషయం అండి. మనం గొప్ప చేస్తున్నామని కాదు,
ఇంత గోష్ఠి ఇంత చక్కగా ఇలా నడుస్తోంది అని. ఉద్యానవనం అనగానే అద్భుతమైనటువంటి మొక్కలు, రకరకాల పువ్వులు, తిరువాయిమలిలో రకరకాల పాసురాలు, రకరకాల పరిమళాలు, వాటిని ఆస్వాదిస్తూ వెళ్ళడమే గోష్ఠి యొక్క పరమోద్దేశం. అంతకంటే రెండవది ఏం లేదు. కానీ మరి లోకం ఉద్యానవనం అనగానే ఏ మొక్కకో ఇంత చిన్నది ఏ పురుగో కనిపిస్తూ ఉంటుంది, ఏదో చీడ పడుతూ ఉంటుంది. వెంటనే ఏం చేసుకోవాలండి, మనం మందు కొట్టాలి, దాన్ని తీసేయాలి, మొక్క ఎదుగుదలకి మనం ప్రయత్నం చెయ్యాలి. అంత మంచి తోటలో విహరిస్తూ ఉన్నప్పుడు ఇంత పురుగుని మనం అలక్ష్యం చేసి తోటను పాడు చేసుకోకూడదు కదా. తోటనంతా చక్కగా మంచి పుష్పాలు వస్తే ఆ పుష్పాలు తీసుకొచ్చి పెరుమాళ్ళ పాదాల మీద సమర్పించేటువంటి ప్రయత్నమే ఆచార్య పరంపర చేసేటువంటి ప్రయత్నం. ఇది మీరు నిత్యము చేసేటువంటి భగవదారాధన ఒక ఎత్తు అయితే, ఈ గంట మనం చేసేటువంటి అక్షర రూపమైన ఆరాధన అంత గొప్పది. ఇది సాక్షాత్తు జయ్యర్ స్వామి వారు, రంగరామానుజాచార్య స్వామి వారు, వారందరూ అన్నటువంటి మాట అండి. అక్షర రూపాత్మకమైన పూజ చేస్తున్నారు అనేటువంటి. ఎంత భాగ్యవంతులను చూడండి అందులో ఉన్నాము అంటే. కాబట్టి ఆ భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. తండ్రి, ఇంత మంచి గోష్ఠిలో నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చావా అని ఏదో తెలుసున్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నేను, అదేదో నేను చెప్తే వింటున్నట్టు మీరు, అందరం కూడా ధన్యులం అవుతున్నాం. నాకు పూర్తిగా తెలిసి కాదు, మీకేం తెలియక కాదు. కానీ ఈ సమ్మేళనం అనేటువంటిది అందరం కలిసి భగవద్గుణానుభవం చేసుకోవడం అనే ఒక ఆనందానికి ఒక మూలం అవుతోంది అన్నమాట. ఇప్పుడు ఏమండి ఈ శ్లోకం ఎంత బాగుంది, ఈ పాసురం ఎంత బాగుంది, చదవండి అంటాను అనుకోండి, నేను మీకు ఒళ్ళు మండిపోయి అమ్మ మీకు వచ్చా, ముందు మీరు చదవండి చూద్దాం తర్వాత నా మాట అంటారు అనుకో, ఏమైపోవాలండి అప్పుడు మనం. అందువల్ల నేను ఏ పనైనా చెయ్యలేకపోయినా అందరి చేత చేయిద్దామనే కోరిక ఉండాలి. మనం పరిగెట్టలేము, ఇన్నేళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేను పరిగెట్టలేను. మన వాళ్ళు పరిగెడుతుంటే పరిగెట్టండి అని ఎంకరేజ్ చెయ్యాలి. ముందు మీరు పరిగెట్టి చూపించండి అంటే ఎంత కష్టం అవుతుందండి అది. అలాగా కంఠస్థం చేయలేకపోయామని బెంగ మన ఎవ్వరికీ వద్దండి. పాపం నిన్న నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి, అమ్మ చదివితే వచ్చినట్టు ఉంటున్నాయి కానీ రావట్లేదు, అది చదివినంతసేపు వచ్చినట్టు. ఏమీ బెంగొద్దండి. మనం కంఠస్థం చేసేసి జీవితాన్ని పణాలుగా పెట్టేది కాదండి ఈ గోష్ఠి. మన ఆనందాన్ని పొందాలి, దివ్య ఆనందాన్ని పొందాలి. ఎన్ని భావాలు చెప్తున్నారండి. ఇటు తిరువరిత్తంలో కానీ, అటు తిరువాయిమలిలో కానీ, అటు నంబిళ్ళయ్య గారు, అటు రామాయణం కానీ ఆస్వాదించే చక్కటి సంస్కారవంతమైన మనస్సు ఉండాలండి, అంతే. అది ఉంటే చాలు. నన్ను ఇప్పుడు కంఠస్థం చేయమంటే నాకు ఒక్క పాసురం రాదు. మరి మీరు రాకుండా ఎందుకండి మమ్మల్ని చేయమంటారు అంటే నేనేం సమాధానం చెప్పగలను? నేను ఎలాగూ పోగొట్టుకున్నాను కాబట్టి మీరైనా దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. మీరు కూడా అలాగే చెప్పాలండి అందరికీ. మనం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అంటారే, అలాగే తెల్లవారేటప్పటికి నమ్మాళ్ళవార్ల యొక్క పాసుర దివ్యానుసంధానం ఇంట్లో జరుగుతోంది అంటే ఎన్ని జన్మల పుణ్య ఫలం అండి. మన ఆశ్రమం కెడితే అదే అంటున్నారండి పెద్దలందరూ, పండితులందరూ కూడా. తెల్లవారేటప్పటికి 500 మంది దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేయగలుగుతున్నారు అంటే అంతకంటే ఏం కావాలమ్మా. ఇది మీకు ఒక అక్షర యజ్ఞము అని. అలాంటి యజ్ఞంలో మనం మంచి సంస్కారమైనటువంటి హృదయాలతోటి వస్తుందా నేర్చుకుందాం, రాదా వచ్చే వాళ్ళని ప్రోత్సహిద్దాం. వినే మనసు మనకి భగవంతుడు ఇచ్చాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, చిత్తముంటను ఊహ చేసి తిని స్వామి. ఇంత మంచి మనసు ఇచ్చావు కాబట్టి చదవాలి, వినాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక అవకాశం ఉంది. ఈ మనసే లేక రాయిగానో రెప్పగానో పుట్టిస్తే ఏం చేయగలమండి? కాబట్టి ఇంత మంచి గోష్ఠిలో మనం ఉన్నందుకు హాయిగా చెవులారా నోరారా అనడం, చెవులారా దాన్ని వినడం. లేదండి మాకు కొంచెం భగవంతుడు శక్తిని ఇచ్చాడు, చక్కగా చదివేసుకోండి, కంఠస్థం చేసేసుకోండి.
ఎంత అద్భుతంగా చెప్తున్నారండి వాళ్ళు. మనం చూస్తున్నాం కదా రోజు కొంతమందిని. అలాగ అందరం కూడా నమ్మాళ్ళు వాళ్ళ కటాక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ పాసురాలను చూసి చదవడం వచ్చినా చాలు. లేదండి పెద్దవాళ్ళు అయిపోయాం, జోడు పెట్టుకున్నా మాకు కనపడడం లేదండి, వినండి హాయిగా చాలు. వినండి, అనండి, ఆనందించండి. ఇది భగవంతుడు కల్పించినటువంటి ఒక దివ్య అవకాశంగా భావించండి. అంత పెద్దలు అలా అనేటప్పటికీ పులకించిపోయాం నిజంగా. ఎంత అదృష్టమమ్మా, ఇంతమంది తిరువాయిమొழிని ఇలా చేస్తున్నారా అంటే ఎంత ఆనందం కలుగుతుందో. అందువల్ల మనందరం చాలా భాగ్యవంతులమండి. విశేషమైన హృదయ సంస్కారాలని అలవాటు చేసుకుందాం. మనకు వచ్చిందా చదువుదాం, ఒకళ్ళు చదువుతారా అభినందిద్దాం. రాలేదు అని అనుకోవడం తప్పు లేదు, కానీ బెంగ పెట్టుకొని దానికోసం రావట్లేదు కాబట్టి మేము వదిలేస్తాం అనుకోకూడదు. అప్పుడు వదిలేస్తే నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని ఎలా ఆస్వాదించగలుగుతామండి మనం? ఇంత అందమైన పాసురాలని ఎలాంటి ఉపమానాలు చెప్తున్నారండి. తిరువృత్తంలోకి ప్రవేశిద్దాం చూడండి. 69వ పాసురంలోకి మనం వెళతాము. ఆ పాసురంలో చీకటి వెలుగు వీటి యొక్క సమ్మేళనాన్ని చాలా అందంగా, చాలా చాలా అందంగా ఒక పాసురంలో చెప్తున్నారండి. காரே திரள் செகிலெத்தின் சுடரு குழைந்து வெல்வான் போரே தெரிந்தது பொண்டலை மாலை புவனி எல்லாம் நீரே தளர்ந்த நெடிய பிரானருளா விடுமே வாரே திளமுலையாய் వరుందేలుం వళై తిరమే. ఇదంతా కూడా పైకి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో శృంగార రసం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానిని హైలైట్ చేసి చూపించుకోని తినే వాళ్ళందరూ ఎముకలు కట్టుకోరు అని ఒక సామెత ఉంది కదండి మనకి. అలాగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ నవరసాస్వాదన ఉంటుంది. అయితే ఆ ఆస్వాదనని అందంగా సంస్కారవంతంగా మలచుకుని చెప్పుకోవడం అన్నమాట. అది నమ్మాళ్ళవార్లు మనకి నేర్పుతున్నారండి, సంస్కారాన్ని నేర్పుతున్నారు. ఏ పాసురం కా పాసురంలో ఎంత మంచి సంస్కారాలు నేర్పుతున్నారండి. 2 ఎద్దులు ఉన్నాయండి పాసురంలో. కార్ ఇరుళ్, నల్లని చీకటి అనే ఏరు ఎద్దు, చీకటి ఒక ఎద్దులాగా వచ్చింది. సెగిల్ సుడర్ ఏ తిర్కు, ఒక ఎర్రటి సూర్యుడనే ఎద్దు ఒకవైపు నుంచి వచ్చింటండి. మన్ని చెప్పమంటే మామూలు మాటల్లో ఆ పగలు వెళ్ళిపోయింది, చీకటి వస్తోంది, చీకటి వెళ్ళిపోతోంది, సూర్యుడు వస్తున్నాడు, మామూలు మాటలు చెప్తాం. కానీ ఎంత ఆలంకారికమైనటువంటి ప్రక్రియని జోడించారో చూడండి. ఎద్దుకి 2 ఎద్దులు, చీకటి ఒక ఎద్దు, దాన్ని ఎదిరించడానికి వచ్చిన సూర్యుడు ఒక ఎద్దు. ఊళ్ళయిందు వెల్వాన్, చీకటి ఓడిపోయింది. చీకటి ఓడిపోయినప్పుడు ఆ ఓడిపోయిన దానికి మళ్ళీ వీడిని ఎలాగైనా గెలవాలి అని రెండో వాళ్ళ మీద కక్ష పెరుగుతూ ఉంటుంది. ఇది లోకంలో చాలా సహజం, దాన్ని స్పర్ధ అంటారు. అలా చీకటిట మళ్ళీ అటాక్ చెయ్యాలి అని సాయంత్రంకి మళ్ళీ వస్తుంటండి. అంటే ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి. ఏమీ లేదు, పగలవుతోంది, చీకటి అవుతోంది, తెల్లవారుతోంది, ఇది మామూలుగా చెప్పే మాటలు. దాన్ని అలాగ 2 ఎద్దులతో పోల్చి, ఆ 2 ఎద్దులు కూడా పోట్లాడుకుంటున్నాయని పోల్చి, పోర్ ఏత్, పోరాటం ఆ రెండిటి మధ్య, ఎదిరిందదు వచ్చి ఒకదాన్ని ఒకటి ఎదుర్కోవడం, నీరు ఏత్, ఇది ఎలా ఉందిట అంటే ఈ నమ్మాళ్ళవార్లకి ఆ వామనుడు అంటే చెప్పలేని ఇష్టం అండి. మాట్లాడితే వామనావతారాన్ని చెప్పేస్తూ ఉంటారు. అది ఎలా ఉందిట, నీరు ఏత్ పువని ఎల్లాం అళంద నెడియ పిరాన్. నీరు ఏత్ మహాబలి, మహాబలి దగ్గరికి వెళ్ళి మహాబలి మూవడి 3 అడుగులు ఇయ్యి అన్నాడు. దాన తీర్థమర చేతిలో దానవారియా నింగిలో, ఈ తీర్థం ఇంకా ఇలా చేతిలో పడలేదు, త్రివిక్రముడు అయిపోయాడు. ఆ వేగాన్ని చెప్తున్నారండి ఇక్కడ. అందువల్ల నీరు ఏత్, మహాబలి నీటిని దారగా పోస్తే, పువని ఎల్లా మళంద నడియ పిరాన్, లోకాలు కొలిచిన తండ్రి.
ఈ నీళ్లు పొయ్యడం ఏమిటి, ఆయన త్రివిక్రముడు అయిపోవడం ఏమిటి, లోకాలు కలవడం ఏమిటి, అన్నీ ఒకసారిగా జరిగిపోయాయి. పుంతలై మాలై అరుள் విడమే. అమ్మా, అలాంటి స్వామి నిన్ను వదిలిపెడతాడా? నిన్ను రక్షించకుండా ఊరుకుంటాడా? అరుళా విడుమే, దయ లేకుండా వదిలిపెడతాడా? అంటే తప్పక నిన్ను కటాక్షిస్తాడు. భార్యేత్ ఇళములయ్యాయి, అందులో నువ్వా ఇప్పుడిప్పుడే మంచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న దానివి. ఒన్వళై తిరం వరుండేల్, ఇప్పుడు బెంగ పెట్టేసుకుని, ఇది ఒక అలంకారం అండి. బెంగ పెట్టుకునేవాడికి ఒళ్ళంతా సన్నగా అయిపోయింది, గాజులు వాటంతటవే జారి పడిపోయాయి అని కవులు అతిశయోక్తి అలంకారాలు అని చెప్తూ ఉంటారు. అంటే అంత బెంగ పెట్టుకున్నారు అని అర్థం. మనం అతిశయోక్తి అలంకారం అంటే, అబ్బా ఈ మేడలు ఆకాశాన్ని ఎలా అంటుకున్నాయండి అంటాం అనుకోండి, వెళ్ళి ఆకాశాన్ని అంటుకుంటాయని అర్థం. అంటే అంత ఎత్తుగా ఉన్నాయి అని అర్థం. అలాగే ఆవిడ కృషించిపోయింది అంటే, ఇలా అనేటప్పుడు గాజులు కిందకి పడిపోతాయని అర్థం. అంటే అంత నీరస పడిపోయింది అని చెప్పడం అన్నమాట. ఆళ్వార్ నాయకిని జ్ఞానమూర్తులందరూ ఓదార్చేటువంటి ఒక అద్భుతమైన ఘట్టంగా దీన్ని చెప్తారనమాట. ఏమిటి సన్నివేశం? సాయంకాలం అయిపోతుంది, రాత్రి వస్తోందంటే భయం. మనకు కూడా రాత్రి అంటే భయం అండి. చీకటిని చూసి భయం కాదు, ఆ చీకటిని వెంట పెట్టుకుని వచ్చేటువంటి బాధలు అవి ద్విగుణీకృతం అవుతాయి. రాత్రి వేళ రోజు ఎలా గడుస్తుంది? నిన్న ఒక వ్యాఖ్యానంలో ఒక మాట చెప్పారు, పంచేంద్రియాలు కూడా ప్రపంచం వైపు ఫోకస్ అయి ఉంటాయి పొగలు. ఏవో వింటూ, ఏవో చూస్తూ, ఏవో తింటూ ఇలా ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికీ అన్ని అంతర్ముఖీనం అవుతాయి, లోపలికి వస్తాయి, ఏది వినపడదు. నిన్న నదే కదండి ఊరెల్లాం తుంజిలో చెప్పారు, పెద్ద చీకటి అయిపోయింది. అయ్యేటప్పటికి ఇంద్రియాలన్నీ అంతర్ముఖీనంగా అయ్యాయి. ఇంకా మనస్సు మీద దృష్టి పడింది. ఏకాగ్రమైన మనస్సు బాధలకి లోనైంది. ఆ బాధ మానసిక బాధ కావచ్చు, శారీరకమైనటువంటి బాధ కావచ్చు అని. అది అయ్యో రాత్రి అయిపోతుంది, నాయకుడు రాలేదే అని నాయిక చాలా బాధపడుతూ ఉంటే, అమ్మా సంధ్యాకాలం కాదమ్మా అని ఇష్టసఖి పక్కన ఉంటుంది కదండి, ఆవిడ చెప్తోంది, అమ్మా ఇంకా చీకటి అవ్వలేదు, 2 ఎద్దులున్నాయి, చీకటి ఒక ఎద్దు, సూర్యుడు ఒక ఎద్దు, ఇవి 2 పోట్లాడుకుంటున్నాయమ్మా అంటే సంధ్యా సమయం అయింది అని అర్థం. సంధ్య వేరు, చీకటి వేరు కదండి. సంధ్యలో ఇంకా అన్ని కనపడతాయి, చీకటిలో ఏవి కనపడవు. అంటే ఇలా చీకటి పడేటప్పటికి ఆయన వస్తాడమ్మా, నిన్ను రక్షిస్తాడమ్మా, నువ్వేమీ బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా అని. వీటన్నిటినీ అలంకారాలు అని ఉన్నాయండి మనకి, సిమిలీలు, మెటాఫర్లు, ఏవేవో పేర్లు చెప్తుంటారు. ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అందంగా ఊహించడం అన్నమాట. ఇలాంటి అలంకారకంగా శైలిలో నమ్మాళ్వార్లు చెప్పినటువంటిది. దీన్ని ఎలా పోల్చారు? 2 వీరులుంటే ఒక వీరుడు ఇంకొక వీరుడి చేతిలో ఓడిపోతే ఎలాగైనా సరే నేను వాడిని మళ్ళీ జయించాలి అని పట్టుదల పెరిగిన వాడిలాగా చీకటి వ్యాపిస్తోంది. ఎవరి మీద పోటీతో? సూర్యుణ్ణి జయించాలనే ప్రయత్నంతో. ఏమీ లేదు, బాగా చీకటి వచ్చింది అని అర్థం మన భాషలో మనం చెప్పుకుంటే. దాన్ని అంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. దీనికి రామాయణంలో నిజంగా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాలు, ఇటు తిరువృత్తమైన అటు దివ్య ప్రబంధం తిరువాయిమలైనా ఏదైనా కూడానండి, రామాయణం లేకపోతే తిరువాయిమలి లేదండి. అంత వ్యాఖ్యానం. ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి రామాయణంలో. మందోదరి భర్త యుద్ధ భూమిలో పడిపోయి ఉంటాడండి రావణాసురుడు. ఆ సమయంలో మందోదరి వస్తుంది, మొల్ల అంటుంది, చెవు నిల్లు పెట్టుకొని పోరితినైనను వినవాయే, నీకు చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పాను, వద్దు వద్దు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని నువ్వు వినలేదు కదా అని మొల రామాయణంలో ఉంటుంది. మన రామాయణంలో ఒక మంచి శ్లోకం ఉందండి, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం అద్యతైరేవ నిర్జిత. చాలా చక్కటి శ్లోకం అండి. భర్తతోటి అంటోంది మందోదరి, దేవని అంటే నువ్వు పూర్వం తపస్సు చేసావు చూడు, అప్పుడు ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసుకున్నావు, తిండి తినలేదు అసలు,
కాళ్ళు నొప్పనేది లేదు, అలా ఒంటి కాలు మీద నిలబడ్డావు, అలా వేలుతోటి కైలాస పర్వతాన్ని ఎత్తావు అంటే కాళ్ళు చేతులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకొని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని అలా గుప్పెట్లో పట్టుకుని వాటిని అణగగొట్టి నువ్వు తపస్సు చేసావు. అప్పుడు ఆ ఇంద్రియాలకి నేమే కోపం వచ్చింది, నన్నింత అని చేస్తావా, చూడు మేము మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఎలా వస్తామో అని ఆ ఇంద్రియాలన్నీ కలిసి ఒక్కసారి నిన్ను ఇలాంటి పాడు పని చేసేలా చేశాయి. లేకపోతే రావణాసురుడంత శివభక్తుడు వేరొకడు లేడండి. వేద ఘోషలు వినపడ్డాయి లంకలో అని అంటారు. అంత భక్తి తత్పరుడు ఇంద్రియాల చేతిలో ఓడిపోయాడు. ఎందుకు ఇంద్రియాలు కక్ష కట్టాయి? నువ్వు తపస్సు చేసినప్పుడు మమ్మల్ని అణిచేసావుగా, ఇప్పుడు నీ మీద మా పరాక్రమం చూపిస్తాం అని అవన్నీ ఒకసారి ఎదురు తిరిగాయి. ఎంత బాగుందండి అసలు ఆ భావన. అది తీసుకొచ్చారండి నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలోకి తిరువిరుత్తంలో కూడా. ఏమిటంటే చీకటి అనేటువంటి ఎద్దు సూర్యుడు అనేటువంటి ఎద్దుని ఎదుర్కొనాలని వచ్చి జయించలేక ఓడిపోయి మళ్ళీ వస్తా అంటూ ప్రతిరోజు సాయంత్రం వస్తుంది. రెండు ఎద్దుల మధ్య పోరాటంలాగా చాలా అందమైనటువంటి ఇంద్రియాలని జయించకుండా వాటికి పరవశుడవై సీతని అపహరించి నువ్వు తెచ్చినందుకు ఆ ఇంద్రియాలన్నీ కూడా వాటిని పూర్వం అణిచివేసినందుకు ఉన్న కక్షని ఇలా తీసుకున్నాయి అని మండోదరి మహాపతివ్రత అండి. పతివ్రత నామాలు చదివేటప్పుడు ఏదో దుస్వప్నం తస్య నశ్యతి అన్నప్పుడు మందోదరి పేరు కూడా చదువుకుంటారు. అందరూ కూడా ప్రత్యేకమైన స్త్రీలే. వాళ్ళ చరిత్రలో ఎన్నో రకాల వైవిధ్యాలు ఉంటాయి. అహల్య, ద్రౌపది, తార, సీత, మందోదరి, వీళ్ళ ఐదు పేర్లు తీసుకోండి. అందరి జీవితాల్లోనూ ఒక మెలిక ఏదో ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళని తలుచుకుంటే దుస్వప్నాలు రావు అని అంటారు. మందోదరి చాలా సంస్కారవంతురాలు. ఎంత బాగా ఆవిడ గ్రహించిందండి, వ్యక్తమేష మహాయోగి. ఆ రాముడు ఎవరనుకుంటున్నావు? క్షీరార్ణవం నుంచి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. చాలా అందమైనటువంటి సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడేది మందోదరి యొక్క పాత్ర అన్నమాట. అందులో మనకి ఈ కవితాపరమైనటువంటి శైలిని చెప్పుకోవాలి అని అంటేట, ఇప్పుడు బలి దగ్గరికి వెళ్ళాడు వామనుడు. సరే, ఆయన జలాన్ని పోసాడు. ఈయన ఒక్కసారి ఆకాశంలోకి వ్యాపించాడు. అది తెల్లటి ఆ బలి చక్రవర్తిని వర్ణించారు. తెల్లటి గొడుగు కలిగి, చక్రవర్తి కాదండి, శ్వేత ఛత్రం ధరించినటువంటి వాడు. అలా కాలు పైకి వెళుతుంటే నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చి కాళ్ళు కడిగారు. 2 నీళ్లు వచ్చాయి. ఇప్పుడు బలి చక్రవర్తి దానం చేసిన జలము అది తీసుకోగానే త్రివిక్రముడైనప్పుడు అతని పాదాన్ని బ్రహ్మగారు కడిగినటువంటి జలము, ఇవి రెండు కూడా రంగనాథుడి యొక్క హస్తం శ్రీచరణం ఒకే సమయంలో ఆ జలాలను స్వీకరించాయి. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన ఇది! ఆ భావ ప్రకటన చాలా అద్భుతమైనటువంటి ప్రకటన. అంటే రక్షణలో స్వామికి ఉండేటువంటి దీక్ష త్వర ఎంత గొప్పది అని. ఈ రంగనాథుణ్ణి చూస్తూ కూడా వామన, ఓ నారసింహ అంటూ పిలుస్తారండి భట్టర్ వారు రంగరాజ స్తవంలో. అంటే భక్తులను అంతగా రక్షించేటువంటి వాడు అనేటువంటి అర్థంగా చెప్తారు అన్నమాట. అలాంటి వాడు నువ్వింత తాపత్రయపడుతుంటే అమ్మా నిన్ను ఇప్పుడు విడిచిపెడతాడా అంటే, ఏమండి ఇది పైకి ఇలా అర్థం ఉంది, ఎద్దులు అంటున్నారు, జయాలు అంటున్నారు, మందోదరి చెప్పింది అంటున్నారు, నమ్మాళ్ళవారు ఎలాగండి, ఇందులో స్వాపదేశార్థం ఏముందండి అని అంటే, అయ్యో నేను దూరమై ఇలా బాధపడుతున్నానే అని నమ్మాళ్ళవార్లు అనుకుంటుంటే, నువ్వు అలాగ బాధపడక్కర్లేదు, పెరుమాళ్ళు తప్పకుండా వస్తారు, వచ్చేలోపు నువ్వు తొందర పడిపోకు, ఆయన వచ్చి నిన్ను తప్పకుండా రక్షిస్తారు.
ఈలోపు నీ ఆర్తి ద్విగుణీకృతం అవుతుందా లేదా చూసుకుంటూ వస్తాడు ఆయన. వీడు మన తలుచుకుంటున్నాడా లేదా అని అనుకుంటూ వస్తాడు ఆయన. అంటే భక్తి ఎలా ఎలా పెరిగిపోతోంది క్షణ క్షణ క్షణం. వామనుడు త్రివిక్రముడైనట్లుగా పెరిగింటండి నమ్మాళ్ళవార్ల యొక్క భక్తి. అది పోలిక ఇందులో చాలా అందమైన పోలిక. వామనుడు త్రివిక్రముడైనట్లుగా నమ్మాళ్ళవార్ల యొక్క భక్తి భావం రోజు రోజుకి పెరిగిపోతోంది. నమ్మాళ్ళవారే మీ శేషత్వ జ్ఞానం ఏ మాత్రము నశించదు, చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పేటువంటి పాసురంగా తిరువరిత్త పాసురాన్ని ఒక 5 నిమిషాల్లో చెప్పి వదిలేద్దాం అనుకుంటామండి. కానీ ఎన్ని సంప్రదాయ విషయాలు, ఎన్ని రామాయణార్థాలు. సరేలే, 2 నమ్మాళ్ళవార్లవే కదా, ఒక్కొక్క రోజు మరి ఆ పాసురాన్ని బట్టి కొంచెం టైం కూడా ముందుకి వెళుతూ ఉండాల్సి వస్తుంది. 5వ పదిలో 4వ తిరువాయిమడిలో 2వ పాసురంలో చివరికి వచ్చాం మనము. ஆவி காப்பாரினியார் ஆடிகடல் மண் வெண்மூடி மாவிகாரமாய் ஓர்வல் இரவாய் நீண்டதுகால் காவி சேர்வண்ணன் என் கண்ணனும் வாரானால் పావి ఎన్నెంజమే నేయుం పాంగల్లయ్యే. ఈ పాసురంలో అమ్మా మనస్సా సహకరించు 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 అని ప్రార్థిస్తున్నారండి. మనకి ఎన్ని చేసినా మనస్సహకారం లేకపోతే ఏ పని చేయలేమండి. ఈ మనస్సు ఏం చేస్తుంది? అసూయన్ని పెంచుతూ ఉంటుందండి. ఒకడికి పేరు వస్తే ఏడుపు, ఒకళ్ళని మంచి వాళ్ళంటే ఏడుపు, ఒకడికి డబ్బు వస్తుందంటే ఏడుపు. నాకు రాలేదు అన్న బాధ కంటే అది 2వ మెట్టండి. ఈర్ష్య, అయ్యో నాకు లేదే అని, వాళ్ళకు వచ్చేస్తోంది నాకు లేదే అని. ఆ వాళ్లకు వచ్చేస్తోంది అనేది ఎక్కువైపోతే అసూయ. ఇది లోకంలో మనకు అడుగడుగునా కనిపిస్తోందండి. మీకు అన్నీ వచ్చేస్తున్నాయి నాకు లేవు అని ఏడిస్తే రావండి. దానివల్ల మన ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి. దేహారోగ్యం చెడిపోతుంది, మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఆ చీడను మనం ఎప్పటికప్పుడు వదిలించేసుకోవాలి. ఎవ్వరిని చూసి అసూయ పడకూడదు పడకూడదు పడకూడదు. మనకి నమ్మాళ్ళవార్ల దివ్య ప్రబంధాలు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పడం లేదండి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, అది కూడా మనం నేర్చుకోవాలి. మాట ఎలా మాట్లాడాలో మనకి తెలియాలి. సంస్కారం అంటే ఏమిటో మనకి తెలియాలి. దాన్ని ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. ఇంద్రియాల వంక పెట్టి ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియాలకి హెడ్ ఎవరండి? మనస్సు. మనస్సు అనే ఇంద్రియాన్ని ముందు నువ్వు జయించాలి. నీకు చేతనైతే మంచి చెయ్యి, లేకపోతే చేతులు ముడుచుకుని కూర్చో. ఇతరుల మీద పడి నీ ఉద్వేగాన్ని దుఃఖ రూపంగా ప్రకటించవద్దు. ఏమి చెప్తున్నారండి? దానికి చీకటి అని పేరు పెట్టారు నమ్మాళ్ళవారు. చీకటి అంటే ఏమిటండి? అజ్ఞానం. అది అలా సాగుతూ ఉంటుంది అనమాట. దీని వ్యాఖ్యానంలో మనం 7 వ్యాఖ్యానంలో 125వ పేజీలో వారానాలు దాకా వచ్చాం. అంతేనమ్మా? అక్కడ పెట్టాను టిక్కుడు. కాదమ్మా, పారెల్లాముండా దగ్గర ప్రళయాపత్తి అదే అది శ్రద్ధగా వినడానికి నిదర్శనం. అది అంటే ఒక పదం ఒక వాక్యం మిస్ అయినా కూడా తట్టుకోలేనట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుందమ్మా. అయ్యో బాబోయ్, నేనంత జాగ్రత్తగా చెప్పాలా అని నా భయం. అది అనమాట. పారెల్లాముండా అది 124వ పేజీ అండి. பிரளயாபத்தில் தரம் வையாதே எல்லாரையும் ஒக்க ரட்சித்தவன் பிரணயாபத்தில் அகப்பட்டார் எல்லாருக்கும் உண்டான ஆபத்து ఇవరు ఒడిరెత్తిక్కుం ఉండు పోలే కాణం. ప్రళయాపద వచ్చినప్పుడు ఆపదలో వీళ్ళు వాళ్ళు అనే భేదం లేదు, అందరినీ లోపల జాగ్రత్తగా పెట్టుకు రక్షిస్తాడు. ఇప్పుడు ప్రళయాపద మొత్తం ప్రళయంలో వచ్చేంత ఆపద ఒక్క నమ్మాళ్ళవారికే వచ్చేసింది. అంత ఆపద వచ్చేసింది.
నాకు వచ్చినంత కష్టం ఎవరికీ రాదు అని. అంత కష్టం వచ్చేసింది ఇప్పుడు ఆళ్వారి నాయికకి. சிலர் மடலெடுக்க புக்கதாதுவும் மாட்டாதது செய்யுண்டா என்றே యుధవిత్. నిన్నటి పాసురం దాకా మడలెక్కుతా అని భయపెట్టే ఓపికైనా ఉంది, ఇవాళ ఆ ఓపిక కూడా లేదు. అంటే వ్యసనం ఎక్కువైపోతుంది, దుఃఖం ఎక్కువైపోయేటప్పటికి ఏ పని చెయ్యలేకపోతాం. మనసు బాగలేకపోతే ఏ పని చేయలేకపోతాం కదా. தந்தாமல் பரிஹரித்து கொள்ள வண்டாதபடியான ஆபத்து வந்தாலும் உதவமன் நம் தாமால் నమ్మాల్ పరిహరించుకొళ్ళ మనని మనం రక్షించుకోలేని స్థితిలో ఆయన వచ్చి రక్షించేటువంటి స్వామి. పాంబణయ్యాన్. చాలా ఈ వీటికి వ్యాఖ్యానంలో చాలా అందమైనటువంటి మాటలు రెండు చెప్పారండి. పాంబణయ్యాన్ అంటే పాము మీద శయనించి ఉన్న మూర్తి. అదేమో మనకి నిత్య విభూతిని చెప్తుందండి. లోకమంతా పారెల్లాం, ఇది లీలా విభూతిని చెప్పుతుందండి. ఈ మంచి వ్యాఖ్యానాన్ని కింద ఇచ్చారండి మనకి. ఆళ్వార్లు ఏదో ప్రయోగాలు చేసేసారు అనుకుంటాం, అందులో ఎంతంత వైవిధ్యం ఉందో ఇందులో తెలియచేస్తున్నారనమాట. ఏమిటది? రెండు మాటలు వాడారు చూడండి. పారెల్లాముండ పాంబణయ్యాన్, రెండు మాటలు వాడారు. పారెల్లాం లోకము అంటే ఇది లీలా విభూతికి గుర్తు. పాంబణయ్యాన్ అంటే అది నిత్య విభూతికి గుర్తండి. అంటే రెండు చోట్ల కూడా నువ్వు తప్ప రక్షకుడు వేరు ఎవరు లేరు అని చెప్పేటువంటి అద్భుత వ్యాఖ్యానం అండి. అవన్ ఉగందార్పు ఉడంబు కొడుకుమవన్, తనని ప్రేమించిన వాళ్ళకి తననే ఇచ్చేసుకునే, తన దేహాన్నే ఇచ్చేసుకునే స్వామి. తిరువనంతాళ్వానై పడుకయ్యాగ ఉడయ్యవన్, అనంతాళ్వాన్ని ఆదిశేషుణ్ణి పడకలాగా కలిగినటువంటి స్వామి. ఆగా అస్పృశ సంసార గంధర్ పడియం ఇల్లామయాయిత్ இல்லையாயித்து సంసారిகள் పడియం ఇల్లయ్యాయితే నమక్క ఎంగిరాళ్. ఏమాత్రం సంసార స్పర్శ లేనటువంటి ఆ నిత్య సూర్యులు, నిత్యము సంసారమే కలిగినటువంటి ఈ ఇక్కడ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఇద్దరినే కూడా నిత్య సూర్యుಗಳై నిత్యానుభవం పన్నవిక్కుం సంసారిகளுக்கு అపేక్ష ఇంద్రికే ఇరుక్క చేదేయం తానరిందదాగా ఆపన్నరాన వారే మందు ఆపన్నివారణం పండం. వీళ్ళు వాళ్ళని లేదండి, ఎక్కడ ఆపదొస్తుందో అని ఊహించి ముందే రాకుండా జాగ్రత్త పడేటువంటి తల్లిదండ్రుల పిల్లలకి ముందే ఊహించి ఏం కావలసి వస్తాయో, ఒకవేళ ఇలా అయితే ఇలా అవ్వకుండా ఉండాలి అని చెప్పి మంచిని కోరే తల్లిదండ్రులాగా తన్నోట్టై సంబంధత్తాలే నమ్ శ్లేషిత్ కూపడైతే కువెండవదు కడత్త పడియాలే నమ్ ఎంగిరార్. ఆళ్వార్లతోటి కలిసి నమ్ సంశ్లేషిత్ కూపడి కైకు, కలవాలని పిలిచే పిలుపు. నమ్మాళ్వార్లకి యొక్క భావన ఏమిటండి? మానసికం చాలదు, ప్రత్యక్ష అనుభవం కావాలి 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 అని. వారానాల్ వైతులే వైతు రక్షిక్క వెండ ఉడంబోడే అనయ్య వెండ. ఎలా అంటున్నారు? నాయన నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు ప్రళయాపదలో రక్షించినట్లు పొట్టలోనూ పెట్టుకోకర్లా. ఉడంబోడే అనయ్య వెండ, ఓహో కౌగిలించేసుకుని దగ్గరికి వచ్చి నీ శరీరాన్ని ఇమ్మని అడగను. వందు ముఖం కాట్టమయ్యం కిడేర్, ఒకసారి ముఖం చూపించవయ్యా చాలు. ఈ కళ్ళతో ముఖం చూస్తే చాలయ్యా, దగ్గరికి రాక్కర్లేదు, దగ్గర తీసుకోక్కర్లేదు, లేకపోతే నాకు ఆపదొస్తే ఏదో చెయ్యక్కర్లా. ఒక్క దర్శనం ఇయ్యవయ్యా, ఒక్క దర్శనం ఇయ్యవయ్యా అంటున్నారు. దృష్టయే వహిన శోకం అపనే శతిరాఘవ తమ సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కర. రామాయణంలో ఉండేటువంటి చాలా అందమైనటువంటిది. చిత్రకూట పర్వతం మీద రామచంద్ర స్వామి వేంచేసి ఉన్నటువంటి స్థితిలో అయోధ్య ప్రజలు, భరతుడు అందరూ వెళ్ళారు కదండి, మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం అనుకున్నారు, ఆయన రాలేదు. ఆ సమయంలో ప్రజలు అనుకుంటున్నారండి, దృశ్యే వహి శోకం అపనే శతిరాఘవ, చూస్తే చాలండి దుఃఖం పోతుంది రాముణ్ణి. అసలు ఒకసారి ఆ దర్శనం కలిగితే చాలు.
ఆ దుఃఖం అంతా తీసేసినట్లు ఎంత సహజమైన ఇది ఒక సైకాలజీ, మానసిక శాస్త్ర తత్వశాస్త్రం అన్నమాట. చూసేటప్పటికి బాధలు పోయేటువంటి ఒక ఆర్తి అన్నమాట ఇదంతా. తమ సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కర. భాస్కరుడు ఉదయిస్తూనే చీకట్లు పారిపోతాయి. నేను వస్తాను, ఉండండి, మిమ్మల్ని పోగొడతాను అని అండు సూర్యుడు. వచ్చాడంతే చక చక విక విక ఎటువైపు పోయాయో చీకట్లు. మరి ఈయన రామ దివాకర, రాముడు అనేటువంటి సూర్యుడండి వచ్చిన ఆయనే, ఉన్న ఆయన చిత్రకూటంలో. ఆయన్ని చూసేటప్పటికి అజ్ఞానం అనేటువంటి చీకటులు పారిపోతాయి అనేటువంటిది. అంటే దర్శనం చేస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఈయన ఇవ్వడవిల్ సేవిస్తే చాలు. ఆవి కాపారారు ప్రళయాపత్తిల్ అగప్పట్టారోపాది ఆపన్నయ్యా ఇరిక్కనాన్. ఈ ప్రళయాపదలో ఎంత ఆపద, ఎలాంటి స్థితిలో ఉన్నాను, రక్షకుడు లేకుండా ఉన్నాను. నాన్ రక్షిక్కవో, నన్ను నేను రక్షించుకోలేను. ఎమ్మిన్నవను కుమ్మాయి వరాలో ఎంగరపడియే. అంటే పోనీ పాపం మా ఫ్రెండ్ ఉంది, అది నా తరపునే ఉన్నా కాస్త సహాయం చేస్తుంది అంటే, ఇవడు కవన్ వేణం ఎన్ను పేత్తకు ఎన్నకు మున్నే నోవు పిడగరతో ఈ రక్షిక్కవో. అయ్యో మా స్నేహితురాలు ఇలా అయిపోయిందే ఇలా అయిపోయిందే అని ఆవిడ ముందే పెయింట్ అయిపోయింది. ఒకసారి హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి ఒక ఆయన వచ్చి ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ డాక్టర్లు అయ్య బాబా ఇలాంటి వాళ్ళని ఎందుకండి రప్పిస్తారు అని ముందు వాళ్ళకి ట్రీట్ చేశారు. అలాగా ఆళ్వార్లే బాధలో ఉంటేట, అయ్యో ఆళ్వారు బాధలో ఉన్నారని ఆళ్వారి నాయికి ముందే పడిపోయింటండి. ఇంక ఈవిడ నన్ను నేను రక్షిస్తుంది. హితం సొల్లెగరతాయా రక్షిక్కవో, పోనీ మా అమ్మేనా రక్షించగలదా? చెప్పడమే తప్ప ఆవిడకి ఏం చేయడం చేత కాదు. ఒక కుర్చీ వేసి కూర్చుంటామండి పెద్ద అయిన తర్వాత. పోనీ వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటారు అని ఉండదు ఆ మనస్సు. ఇదిగో ఇలా చేయండి, ఇదిగో ఇలా చేయండి, ఇదిగో ఇలా అబ్బా మనం చేసుకుంటాం కదా, అలా ఉండదు. ఏమిటో మరి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఆ అమ్మగారి పరిస్థితి అది. ఏమిటి అమ్మాయి అలా చేయకూడదు, ఏ అమ్మాయి ఇలా, పోనీ ఏం చేయాలో చెప్పవే, నాకు తెలియదు, నువ్వు మాత్రం ఇలాగా చెయ్యకూడదు అని. పది సొల్లగిరా ఊరారు రక్షిక్కవో, నిందించే ఊరంతా వచ్చి రక్షిస్తుందా అంటే రక్షించే వాళ్ళు అనుకూలురు లేరు, ప్రతికూలురు లేరు, తటస్థులు లేరు, ఎవరు లేరు నన్ను రక్షించేవాళ్ళు. ఎల్లే ఆశ్చర్యత్తిలే యాదల్, ఆహా అని ఒక అర్థం. ఎల్లే అంటే అలా, ఏమే, వసే, ఇలాంటి ప్రేమగా పిలిచే పిలుపు అన్నమాట. తోలియై సంబంధికిరాళాదల్ மேலே அன்னையரும் தோழியரும் என்ன அவர்களும் మురంగినారుగళెన్నా నెక్కச் చేయదేయం. చెప్పే వాళ్ళందరూ నిద్రపోయారండి. రామాయణంలో చెప్పుకున్నామే, మిమ్మల్ని రక్షిస్తాము అని అలా నిలబడ్డ వాళ్ళందరూ అలా పడుకున్నారు. బాగా రక్షించారు నాయన అనుకుని రాముడు లక్ష్మణుడు లేచి వాళ్ళని రక్షించారు. తెల్లవారులు అని చెప్పుకున్నామే. తన ఆపత్తే చెప్పాడు మంచి మంచి పదాలండి. తామ్ర శాసనం చెప్పాడు అంటే శిలాశాసనం, తామ్ర శాసనం అంటుంటామే. రాతి మీద శాసనం వేస్తే చెరిగిపోదు, అలాగే రాగి రేకుల మీద రాస్తే చెరిగిపోవు. అలా రాయబట్టే కదండి అన్నమయ్య కీర్తనలన్నీ మనకి ఇవాళకు కూడా లభించాయి. అలాగా చాలా దృఢముగా ఉండేటువంటి ఇవ్వళవిల్ అవளுடனந்திருக்க సంభావనయ్యుండు ఎన్ను పార్తు ఎల్లే ఎంగిళాళ్. ఏదో పాపం కళ్ళు మూసుకు పడుకుంది గాని దానికి మాత్రం నిద్ర పడుతుందా అని భావం వచ్చింట. అందుకని ఎల్లే ఏమే, ఏమండి పడుకుందన్నారు, ఏమే ఏమే అని పిలుస్తారు ఏంటండి అంటే, చెప్పుకున్నాగా నిద్రపోతున్న వాళ్ళని అయిపోయి ఏంటి నిద్ర పట్టిందా, లేదమ్మా ఏం పట్టలేదు, నువ్వు పుళ్ళు అయిపోయావు అంతే అని. వల్వినయ్యన్ రక్షకనుమాయి ఎంత ఎంత పాపిస్తుందన్నో. వల్లు అంటే పాపం. உடம்போடனெந்தாரை பெரியாதவனுமாயிருக்கிறவன் வந்து உதవాడుపడియాயிருக்கிற మహాపాపత్తై పండినేన్న. ఎలాంటి వాళ్ళనైనా దగ్గరికి తీసుకొని రక్షిస్తాను అని శపథం చేసిన ఆయన నా దగ్గరికి రావట్లేదు అంటే అది నా పాపం. ఇంకంతకంటే ఏం చెప్పను. అందరినీ రక్షిస్తానని ఆయన వ్రతం అండి. మరి ఎందుకు రావట్లా? నేను చేసుకున్న కర్మ. వల్వినయ్యే నావి
பிரிவே ஹேதுவாக నూరే పిరాయిమాయిరిక్కర ఎన్నడయ్యా అవియై. నాది మొండి ప్రాణం లేమ్మా. లోకల్లో అంటుంటారండి ఈ మాటలు. ఇంత కష్టం వచ్చినా ఇన్నొచ్చినా ఇలా బతుకున్నాను, మొండిదాన్ని, ఇది మొండి ప్రాణం అంటుంటారు. అలాగే నమ్మాళ్ళ వాళ్ళు కూడా అనుకుంటున్నారు, నూరే పిరాయమాయిరిక్కర, 100 ఏళ్ళు బతికి చావాలో ఏమిటో. ఆ ప్రయోగం చాలా విచిత్రమైన ప్రయోగం. అబ్బబ్బబ్బా, 100 ఏళ్ళు బతకాలో ఏమో అంటే మొండి ప్రాణం అనమాట. పెరువిక్కు చిడయ్యాద విదు ఎన్ని ముడియప్పుక్కిరదో ఎండెక్కరాదు. విడదీయడం అంటే దూరం బాధపడడం తెలిసింది కానీ ప్రాణాలు విడవడం మాత్రం దీనికి తెలియదు పాపం. అలా వేలాడుతూ ఉంటుంది, పక్క పట్టుకుని వేలాడుతూ ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. ఈ పదాన్ని ఉపన్యాసాల్లో భలే విన్నాం. ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజే ఈయన మంచం ఖాళీ చేస్తాడా లేదా అని తొంగి చూస్తుంటారటండి ఇంట్లో వాళ్ళు. ఈయన హాయిగా లేచి కూర్చుని పనులన్నీ చేసుకుంటూ ఉంటారటండి. ఇక్కడ ఆ పదం అనమాట, ఆ అర్థం అన్నమాట. అంటే అలా వేలాడుతూ ఉంటుంది, పట్టుకుని ప్రాణం పోవడంకంతా ఇష్టపడదు అన్నమాట. వెనక్కు మున్నే తోజినో పట్టుకెడందాళ్ళు. నాకంటే ముందు ఈవిడ ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. వాళ్ళకి ఒకళ్ళ కష్టం వచ్చింది అనుకోండి, ఈ వచ్చిన వాళ్ళు వచ్చి గొల్లు గొల్లుమని ఏడిచేస్తుంటే ఆ కష్టం వచ్చిన వాళ్ళు, అమ్మ ఊరుకో అమ్మ ఏం చేస్తామని వాళ్ళు వీళ్ళను ఓదార్చడం మనం లోకంలో చూస్తూ ఉంటాం కదండి. అలాగనమాట. నేను బాధకర రక్షకరాగవో, మరి ఇంతలాగా ఉంటే బాధకులు రక్షకులు అవుతారా? ఇంకా నాకు ఎవరు రక్షకులు ఉన్నారు అని చెప్పి 2వ పాసరంలో ఆవికాపారిని ఆడ్కడల్ మణ్ వెண்மூடி మా వికారమాయ్ పోర్వల్ నిరవాయ్ నిండదువాల్ కావే சேர்வண்ணன் என் கண்ணனும் வாரானால் பாவி என் நெஞ்சமே நெய்யும் పాంగల్లయ్యే. భలే వారానాలు అనే పదాన్నండి అన్ని పాసురాల్లో కూడా రాముడు రాలేదు, కృష్ణుడు రాలేదు, కాకుస్తన్ రాలేదు, ఇలాగ ఒక్కొక్క పేరు పెట్టి ప్రతి 3వ పాదంలో ఉంటుంది చూడండి. పాంబనయ్యాన్ వారానాల్, ఎన్ కన్ననం వారానాల్, ఎన్ కాకుత్తన్ వారానాల్, ఎన్ కార్యేరు వారానాల్, ఇలాగా రకరకాలైనటువంటి పిలుపులతోట ఆయన రాకపోతే నా జీవితం ఎందుకు అనేటువంటిది చాలా అందమైనటువంటి ప్రకటనగా నమ్మాళ్ళ వారు చేస్తున్నారు. 3వ పాసరం నేయం పంగల్లై. అమ్మ 1వ పాత్రమే అయ్యిందమ్మా, 2వ పాత్రం చెప్పాలమ్మా. అవునమ్మా, మీరు 1వ పాత్రమే అమ్మా. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అవునమ్మా, క్షమించండి. ఆవికాపారినియాయ్ ఆழ்கடல் மண்விண் மூடி మా వికారమాయ్ ఓర్వల్లిరవాయ్ నిండదువాల్ కావి சேர்வண்ணன் என் கண்ணனும் வாரானால் పావి ఎన్ నంజమే నెయ్యం పాంగల్లయ్యే. ఇది 2వ పాసురం. ఈ 2వ పాసురానికి ప్రతి పదార్థాన్ని చూద్దాం. ఇందులో మనకి కண்ணన్ రావట్లేదు, కృష్ణుడు రావట్లేదు అని. కண்ணన్ అని అంటే అర్థం ఏంటండి? ఆయన సౌలభ్యమూర్తి కదండి. మరి అంత సౌలభ్యమూర్తి అయినా కూడా రావట్లేదు అంటే ఏమిటి? నేను చేసుకున్న పాపము అని. ఆழ்கடல் మణ్ వెண்மூடி, ఆழ்కడల్ లోతైన అగాధమైన సముద్రం, మన్ను భూమి, విన్ను ఆకాశం, మూడి వ్యాపించి, మా వికారమాయ్ గొప్ప వికారం. ఏమిటి? ఎవరికి విశేషణాలు? చీకటికి. చీకటి ఏం చేసింట? మామూలుగా వచ్చింది, సరిపోలేదు, సముద్రం అంతా కనపడనీయకుండా చేసాం, జలతత్వాన్నంతటినీ మూసేసింది. ఆకాశం అంతా వ్యాపించేద్దాం, ఆకాశతత్వాన్నంతటినీ కూడా మూసేసింది. వల్ ఓర్ 20 భయంకరమైన రాత్రి అయిపోయింది. వల్ ఓర్ 20 భయంకరమైనటువంటి రాత్రి అయిపోయింది. నిండదు, పెరిగిపోతోంది పెరిగిపోతోంది పెరిగిపోతోంది. వ్యాఖ్యానంలో అంటారు, త్రివిక్రముడు ఎలా పెరిగాడో చీకటి అలా పెరిగిపోతుంది. ఆ పోలిక కూడా త్రివిక్రమ అవతారంతో. వామనుడు త్రివిక్రమ అయినట్లుగా చీకటి త్రివిక్రమత్వాన్ని పొందుతోంది. కావి சேர்வண்ணன் ఎన్ కన్ననం వారాన్, నల్లకలు వంటి కళ్ళు కలిగినటువంటి కృష్ణుడు కూడా రాలేదు. పావి ఏం, ఇంకా నాదా పాపిష్టిదాన్ని, నా యొక్క నంజం ఓ మనసా నీయం పాంగలై, పోని నువ్వేనా నా మా గోడు వింటావు, నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకుంటే పాంగల్లై నువ్వు కూడా సహకరించట్లేదు.
మన మనస్సు మనకి సహకరించకపోతే పిచ్చ గాబరా వస్తుందండి. అది ఏ విషయమైనా సరే ఇంట్లో చూడండి, మీకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది చేయడానికి మనస్సహకారం లేదనుకోండి, దానికి మనం గాబరా అని పేరు పెడతాం అన్నమాట. అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితి. ఈయన ఆవి కాపారారు, ఇంకా నన్ను రక్షించే వాళ్ళెవరు, నాకు రక్షకులెవరు అంటే కనీసం నాది అనుకున్న మనస్సు కూడా నా మాట వినలేదు. ఒక్కొక్కసారి అలాగే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనని సపోర్ట్ చేయరు అనుకోండి, అప్పుడు చాలా బాధ వేస్తుంది. మనకి పొలిటికల్గా జోక్స్ వేస్తుంటారు చూడండి, ఏమే నువ్వేనా నీ ఓటు నాకు వేస్తావా అంటే, లేదండి నేను ఆయనకే వేస్తాను మీకైనని చెప్పి వెళ్ళి ఓటేసి వచ్చింది వాళ్ళ ఆవిడ అని ఆయన బెంగ పెట్టుకున్నాడు అని ఆయన పరిచయం చేశారు ఒక చోట. అలాగా ఇంట్లో వాళ్ళు కూడా సహకరించిన పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ రెండాం పాటు ఇద్దసయ్యల్ కృష్ణనం వరిగిరలన్. ఇంకా ఈ దశలో, ఈ చీకటి వ్యాపించే దశలో ఏమిటో కృష్ణుడు కూడా రావట్లేదు. పేరు కృష్ణుడు, సౌలభ్యమూర్తి, అందరికీ అందులో అందుబాటులో ఉంటా, గొప్ప పేరు పెట్టుకున్నావు. ఈ పిలిచి 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 ఎంత బాధపడుతున్నాను రావేమిటయ్యా. ఎన్నోట్టై సంబంధత్తాలే అవనే పోలే నంజే నీயும் పాంగందియో ఇందా ఎంగిరాళ్. అమ్మా మనస్సు, ఎవరికో లోకువైతే ఇంట్లో అందరికీ లోకువా అని ఒక సామెత ఉందండి మనకి. అలాగే కృష్ణుడు రాలేదు అనేటప్పటికి నీకు కూడా నేను లోకువైపోయానా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నుం వారాన్ ఇని రక్షకరారు కన్న నుం వారాన్నంజమే. కృష్ణుడు కూడా రాలేదు, నీయం పాంగల్లై ఆవి కాపారిని యారు. అటు ఆయన రాలేదు, ఇటు నువ్వు నా మాట వినడం లేదు, ఇంకా నన్ను ఎవరు రక్షిస్తారు? ఆళ్ళు కడలిత్యాది వ్యాపక పదార్థంగళై వ్యాప్యంగళిలే ఒన్నుం మరైతదు. చాలా అందమైనటువంటి ఒక సైన్స్ ని ఇక్కడ చెప్పారు. వ్యాపకము వ్యాప్యము అని రెండు ఉన్నాయండి. వ్యాపకము అంటే ఎందులోకి ప్రవేశించాలో, వ్యాప్యము అందులో ప్రవేశింపబడి ఉన్నది అని. అంటే ఇప్పుడు ఉందనుకోండి, అపరిచ్ఛేద్యమాన కడల్, సముద్రం ఉందండి, దానికి అంత ఎక్కడో, పరిచ్ఛేద్యం అంటే కొలతకు అందేది, అపరిచ్ఛేద్యం అంటే కొలతకి అందనిది. ఎలా పదార్థంగళుక్కుం ఇడంగం కొడుక్కడవ భూమి. తర్వాత సముద్రం నీరు జలతత్వం అయిపోయింది, అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేటువంటి భూమి భూతత్వం అయిపోయింది. అదుకు అవకాశ ప్రకాశం పండు ఆకాశం, వీటన్నిటికీ చోటు ఇచ్చేదానికి ఆకాశం, అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం అని, చోటు ఇచ్చేటువంటిది ఆకాశము. ఇవత్తై అడయ్యం మరైతు మా వికారమైపి பெண்ணையும் அவளவில் பரியவசிப்பதாயிருக்கிறதில்லை. மகாவிகாரத்தை இடத்தாய் நெச்ச விபூதையும் கனி కని సిక్కిరా పోలే ఇరా నిన్றது. ఈ చీకటి అనుకుందిట ఈ లోకంలో వ్యాపిస్తే సరిపెట్టుకుంటే నా గొప్పతనం ఏముంది, మొత్తం సృష్టి అంతటిని నింపేద్దాము అనుకుందిట. అది అంతటిని కనిసిక్కిరా పోలే, గ్రహించేదానిలాగా నా వశంలో పెట్టుకోవాలి, ఎక్కడ చూసినా కారు చౌకటి అలా అయిపోవాలి అని. ఇరా నిన్నదు వైశ్వరూప్యం కాట్టిన సర్వశక్తి శైవదెల్లాం సయ్యా నిన్నదు. పెరుమాళ్ళు ఎలాగైతే విశ్వరూపాన్ని చూపించాడో అలాగా చీకటి కూడా విశ్వరూపం చూపిస్తోంది. ఒక చోట వ్యాఖ్యానంలో అన్నారు, ఆయన ఫ్రెండ్ కదండి మరి చీకటి, నల్లటి వాడు కదా, చీకటిలో పుట్టాడు, చీకటి ఆయన ఫ్రెండ్స్. ఆయనేమో అవసరం వచ్చినప్పుడల్లా విశ్వరూపాలు చూపించాడు, అటు అర్జునుడికో ఇటు సభలోనో ఎక్కడో అక్కడ. మరి నేను చూపించద్దా నా ఫ్రెండ్ లక్షణం అని చీకటి కూడా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఓర్వల్లిరవై రాత్రికుం ఇరులెక్కుం వాసి బుద్ధి పన్నిరాయి రామయ్యాలే. రాత్రికి చీకటికి తేడా లేదు కండి. అవునండి, రాత్రి చీకటి ఒకటేగా, రాత్రి చీకటి ఒకటి కాదండి. సూర్యుడు లేకపోతే ఉండేది రాత్రి కదా. చీకటి అంటే పగలే ఒక్కొక్కసారి మేఘాలు మూసుకొచ్చేస్తాయి, చీకటి పడిపోతుంది. కాబట్టి చీకటి రాత్రి ఒకటి కాదు.
చీకటి రాత్రికి ఒక లక్షణం, ఏమీ కనపడకుండా చేయడం. అంతేగాని అదే ఇది అయిపోదన్నమాట. అందుకని రాత్రిக்கும் ఇరళిக்கும் వాసి బుద్ధి పండిరాయి రామయ్యాలే ఇరుళై రాత్రి ఎంగిళార్, చీకటి రాత్రి అన్నారు. ఓర్వల్లిరవాయి తిరువాలియే ఇట్టు తుణిత్తు ఉదవారిలం, ఆయన ఆయన పోగొట్టలేనంత గొప్ప చీకటి అయిపోయిందిట. నేను చక్రాయుధాన్ని పంపిస్తాను, నిన్ను దూరం చేస్తాను అనుకున్నా కూడా దానికి కూడా సాధ్యం కానంత చీకటి వచ్చేసింది అంటున్నారు నమ్మాళ్ళవారు. అంటే అలా అనిపిస్తోంది అన్నమాట, అంత కష్టంగా అనిపిస్తోంది అన్నమాట. వరవన్నాదు పడి సెల్లిరెక్కై నీండదాల్ ఒక ముడువు కానవన్నాదు, ఒక ముడువు కానవన్నాదు, ముగింపు ఎక్కడో తెలియట్లేదు. అందుకని చెప్పారు నిన్న చీకటి, తర్వాత పగలు రావాలి, పగలు కూడా చీకటి నింపేసింది చీకటి, మళ్ళీ చీకటి ఒరిజినల్ గా వచ్చింది చీకటి, ఆ పగలను కూడా చీకటి నింపేసింది చీకటి, పొడవైన చీకటి 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 చీకటిమయంగా అయిపోతుంది అని చెప్పడం. కావిసేర్వణం పుల్లేందీవర పత్రాభం, చాలా అందమైనటువంటి శ్లోకాలని మనం అడుగడుగునా కూడా ఆస్వాదించేటువంటి వ్యాఖ్యానాలు అని ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. విష్ణు పురాణంలో శ్రీకృష్ణుడి యొక్క అవతార సమయంలో పుల్లేందీవర పత్రాభం చతుర్బాహుముదీక్ష్యతం శ్రీవత్సవక్ష సంజాతం తుష్టావానక దుందుభి, చక్కటి శ్లోకం అండి. ఆనక దుందుభి అని ఒక కొత్త పరిచయం, తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి పరిచయం. ఆనక దుందుభి అని అంటే వసుదేవుడికి పేరండి. వసుదేవుడు పుట్టినప్పుడు ఆహా ఇలాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడికి జన్మనిచ్చేవాడు పుడుతున్నాడు అని ఆకాశంలో వాద్యఘోష బాగా వినపడిందిటండి. అందుకని ఆయనకి ఆనక దుందుభి అనేటువంటి పేరు వచ్చిందనమాట. అంటే ఏంటి, ఆ వసుదేవుడు ఎలాంటి కృష్ణుడిని చూచి ఆనందించాడు. పుల్లేందీవర పత్రాభం, ఇందీవరం వికసించినటువంటి పుల్ల వికసించినటువంటి నల్ల కలువ రేకుల లాంటి కళ్ళు కలిగిన వాడు. చతుర్బాహుం, 4 భుజాలతో పుట్టాడు. ఎంత భయం వేస్తుందండి కొడుకు 4 భుజాలతో పుడితే. మనం వెళ్ళడానికి ఇప్పుడు దైవం అని తెలుసుకుని చేస్తున్నాం కాబట్టి ఆనందంగానే 4 చేతులతో పుట్టాడు అనుకోండి ఎవడైనా ఒక పిల్లాడు, అసలు ఆ తల్లిదండ్రులు ఎంత హడిలిపోతారు, ఏమిటి ఈ అవతారం ఏమిటి, ఇదేమిటి అని ఎంత భయం వేస్తుంది. ఉదీక్ష్యంతం శ్రీవత్సవక్ష సంజాతం, శ్రీవత్సం అనేటువంటి పుట్టు మచ్చ కలిగి ఉన్నటువంటి తుస్తావ్ ఆనక దుందుభిగి, వసుదేవుడు ఎంతగానో ఎంత అద్భుతంగానో ఆనందించాడు అనేటువంటి ఆ పాసురం యొక్క ముక్కని తీసుకుని ఇక్కడ పుల్లేందీవర పత్రాభం ఎంగర నిరత్తయుడయ్యవన్, అంత కాంతి అలా మెరిసిపోతున్నాడు. ఇరులోడు ఒరు కోవయ్యాన నిరం, ఆయన చీకటి ఫ్రెండ్స్ అండి అంటే అదేమిటండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమిటండి అనే చీకటి అని నేను నీలాగే ఉన్నానులే, మన ఇద్దరం ఒకటేలే, ఒకే జాతిటండి వాళ్ళిద్దరు. అందుకని లక్ష్మణ అయితే ఇందులో ఏమన్నారు, నల్లని వాడట మరియా నల్లదనం నల్లదనమా బాబోయ్, ఎంత దీర్ఘం తీస్తే అంత నల్లగా ఉన్నట్లు లెక్క అనమాట వాడు. అందులో వికసిత పుల్ల ఇందీవరము ముడుచుకుందిట. వరల్డ్ రికార్డ్ నాదనుకున్నాను ఇంతకాలం, నువ్వు పుట్టి నా రికార్డ్ బ్రేక్ చేసేసావయ్యా, బాబా ఎంత నల్లగా ఉన్నావయ్యా అని. అలాగే తోయజము నేల మేఘం సిగ్గుపడిపోయిందిట. యమునా తటి ద్యుతుల్ కకా వికలవటే, యమునా ప్రవాహం నేను వెళ్ళి సముద్రంలో దూకేస్తా, ఆహా నలుపుకి నా పేరు చెప్పేవారు, ఇప్పుడు నువ్వు పుట్టావు నా రికార్డు పోయిందని ఏడు చేసింది అంటారు. ఎందుకని ఆ వాక్యం ఎలా ఇచ్చారు చూడండి. ఇరులోడు వరు కోవయ్యాన నిరం, చీకటితో ఒకే జాతి వాడు అయిన రంగు, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. చీకటి కృష్ణుడు అండి ఎంత హెల్ప్ చేసిందండి అలా అనుకున్నందుకు. ఎక్కడ వెన్న తిన్నా కలిసిపోయేలా చేసుకుందా తనలో. ఆ గోపిక పిచ్చిది ఎక్కడా లేడు అనుకోవడం, అక్కడే నక్కి ఉంటాడు. ఎవరు సాయం చేశారు, చీకటి గారు కదా మరి అప్పుడు ఫ్రెండ్షిప్ చేసేది.
ఏమండి ఇంత చీకటి వాడిని తీసుకెళ్ళి అలాంటి నల్లటి రాత్రి రోజులకి కట్టేస్తే అది ఎంత సాయం చేసిందండి? 2 చీకట్లు. ఇక్కడ మనిషి ఉన్నాడా? అబ్బే లేడండి, ఇక్కడ ఎవ్వరు లేరండి. మరి ఆ పక్క నుంచి అని వినపడుతోంది. ఉన్నాడు ఉన్నాడు, సౌండ్ని బట్టి గమనించేశాం. ఇంత ప్రకృతి కూడా సహకరించే చీకటి అన్నమాట. ఈరుడన్న మామే నీరే రీతలు అందాదిలో అంటారనమాట. చీకటి ముద్ద చేసిన దివ్య రూపం, అలాంటి అందమైన వాడు. కరుప్పుడుత్త వరువారోపాది వరలాంకిడేరే. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటేటండి ఒక నల్ల వస్త్రం కప్పుకుని వెళతారు. వాళ్ళెవరో తెలియకుండా వెళ్ళాలంటే. మనకి సినిమాలు చూస్తున్నాగా దొంగలు నల్ల వస్త్రాలు కట్టుకోవడాలు. మరి ఈ కిష్యుడు అనే దొంగ ఉన్నాడే, ఆయనకి ఇలా ఏ అవసరం లేదు. ఎంత అదృష్టమో. చీకటి నేనున్నాలే, నీ రంగులో కలిసిపోయాలే అని చెప్పి అదే కనపడకుండా చేస్తుండే. చూడండి, కరుప్పు గుడుత్తు వరువారు ఓపాది వరల వారోపాది వరల ప్రత్యేకంగా నల్ల వస్త్రం కప్పుకోవలసిన అవసరం లేని అదృష్టవంతుడు కృష్ణుడు. దొంగతనాలకు రూపం అంత సహకరించిందనమాట. ఎన్ కണ്ണన్ కంసన్ కావలాగా వైత దుష్ప్రకృతికంగళ్ కణ్పడాదపడి. కంసుడు ఎంతమంది రాక్షసులను పెట్టాడో వాళ్ళెవరికీ కనపడకుండా వెళ్ళాలి అంటే ఆయన రంగు ఆయనకు ఒక ముసుగులా పనిచేసింది. ఈరుళిలే వందువదమినవన్, చీకట్లో వచ్చాడు, చీకట్లోనే వెళ్ళాడు మధురా నగరానికి, బృందావనానికి. అంతా ఎక్కడికక్కడ చీకటి. ఎంత సహకారమో, ఎంత బెస్ట్ ఫ్రెండో. కృష్ణ మన ఇద్దరం ఒకటి అని. నల్ ఇరుళ్ కణ్ వంద ఎంతై పెరుమానారిరే. తండ్రి సంకెళ్ళు తెంపిన నల్లనయ్య. ఆ చీకటికి ఎంత పదునుందంటే వాళ్ళ నాన్న కాలి సంకెళ్ళు తెంపేసి వసుదేవుడు బృందావనానికి తీసుకు వెళ్ళగలిగినంత చిక్కదనం ఉంది, అంత పదునుంది అన్నమాట దానికి. అదే వారానాల్ తామస ప్రకృతిಗಳై నిరసిక్కవర్మవన్. ఎక్కడైనా తామస ప్రకృతులు అంటే కంసుడు మొదలైన వాళ్ళందరినీ చంపేటువంటి ఆయన తమస్సు తన్నయ్యే నిరసిక్క వందలాగాదో. అదే తమస్సు వస్తే బాధపడుతుంటే రావద్దా? తామస లక్షణం ఉన్నవాడినే చంపేసేవాడు తమస్సే వచ్చి బాధిస్తుంటే మరి చేయక్కర్లేదండి. ఎంత చాలా దాన్ని కాకువతో కూడినటువంటి ప్రశ్న అంటారు. అంటే సమాధానం కూడా ప్రశ్నలోనే ఉంటుంది. ఇక రమ్మంటే వచ్చావు అన్నాం అనుకోండి, ఆన్సర్ అందులోనే ఉంటుంది. రాలేదు అని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, తామస ప్రకృతిಗಳై నిరసిక్కు వరుమవన్. తామస ప్రకృతులు అంటే కంసుడు మొదలైన రాక్షసులు, వాళ్ళని చంపేవాడు. తమస్సు తన్నయ్యే నిరసిక్క వందాలా కాదు, తానే తమస్సే బాధ పెడుతుంటే రావద్దా? రాలేదు. వందానాగిలపోదే విడియమ్నే ఇవళకు. ఇలా ఎప్పటికి తెల్లవారుతుందో పగల్ కండేన్ నారణనై కండేన్ పోదత్తాళ్వారు అంటారు కదండి. పగలైంది, సూర్యుడు వచ్చాడు. ఇది ఆదిత్య దివాకరుడు వస్తే పగలైంది లోకానికి, కృష్ణుడనే సూర్యుడు వస్తే పగలైంది. పావియే నంజమే 128వ పేజీ అండి. ఉనక్కు అవనోడత్త ప్రాప్తి ఇరే. అవునులే మనస, నన్ను ఒకడు బాధ పెడుతున్నాడని తెలిసి వాళ్ళ పార్టీలో చేరిపోయావు. నువ్వు కూడా వెళ్ళి నన్ను వదిలిపెట్టేసి ఆయన పార్టీలో చేరిపోయావు. అవనుదవం స్వభావం నల్లామయ్యండ్రే ఉదవా విట్టదు. ఆయన రక్షించవలసిన వాడు రక్షించలేదు. వాడు రక్షించలేదు కదా, మనం రక్షించకపోతే ఏంట్లేదు, నువ్వు కూడా పోయావు. ఒక్కొక్కసారి అందరూ వదిలిపెట్టేస్తారు. ఏదో గురువు గారింట్లో ఫంక్షన్ అంటే అందరినీ పెరుగుతామంటే అందరు పెరుగు పోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను నీళ్లు పోసినా పర్వాలేదు అని చెప్పి ఒకడు పట్టుకెళ్ళి నీళ్లు పోసాడు. కానీ అందరూ నీళ్లే పోస్తే చివరికి అందులో పెరుగు ఎక్కడుందో కనపడకుండా. ఇప్పుడు ఎలా అయింది నా పరిస్థితి? వాడు రక్షించట్లేదు అంటే నువ్వు నాదానివి కదా, మన ఇద్దరం ఒకటి కదా, కనీసం అయ్యో ఇలా వచ్చిందా నీకన్నా నువ్వు నాకు ఓదార్పు ఇవ్వాలా? నువ్వు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటావా? ఎన్ నోట్టై సంబంధమిరే ఎన్ మార్విలే అనైక్కయిరే
అవనుదవాదొలిగరదు. నువ్వు నాకు ఉపయోగపడాలి కానీ అది నమక్కు మొక్కిమిరే. చాలమ్మా, నువ్వు ఒక్క మాట గుర్తుంచుకొని ఒక మంచి మాట చెప్తున్నారు. మనస్సా, ఆయన స్వతంత్రుడమ్మా, నువ్వు స్వతంత్రురాలివి కాదు. అదొక్కటి గుర్తెచ్చుకో చాలు. ఎలాగా? నెయ్యం పాంగల్లయ్యే, నువ్వు కూడా సహకరించట్లేదు. ఓ రాకారత్తాలే సాజాత్యముండానాలు. మీ ఇద్దరికి నన్ను బాధ పెట్టడంలో పోలిక సరిపోయింది. ఆయన బాధ పెడుతున్నాడు, నువ్వు బాధ పెడుతున్నావు. వేరొకారత్తాలే ఓ రాకారత్తాలే వ్యావృత్తి ఉండానాలా కాదు. కానీ నీకు తెలుసా, ఆయన స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు. నీకు ఆ స్వాతంత్రం లేదు. నువ్వు పారతంత్రురాలు, నాకు సంబంధించిందని. పరతంత్రురాలివి, నాకు సంబంధించిందని. స్వతంత్రనాయ్ పరతంత్రనావనునోపాధియాగ వేణుమో పారతంత్రమే స్వరూపమాననీయం. ఆ స్వతంత్రుడితోటి పరతంత్రురాలువైన నువ్వు వెళ్ళి కలుస్తావా? ఆయన కంటే వేరే పైన యజమాని ఎవడు లేడు. ఓ మనస్సా, నీకు నేను యజమానిని. నన్ను వదిలిపెట్టేసి ఎక్స్ పార్టీలో చేరిపోతావా? ఇప్పుడు వెళ్ళిపోయి ఇలా పార్టీలు ఫిరాయించేస్తావా? అవనుకు ప్రణయత్వంత విరిందగన్రాల్ స్వాతంత్రమే జీవిக்கும் ఉనక్కు అంగం ఒన్నం ఇల్లయ్యే. ఆయన స్వతంత్రుడు, ఏదైనా చేస్తాడు. నీకు ఆ స్వాతంత్రం ఏమాత్రం లేదు. ఇరువరు భవ్యరాయిరుందాల్, ఇద్దరు భవ్యంగా నెమ్మదిగానే కనిపిస్తారు. అవరిகளிலே ஒருவன் అభవ్యనాంకాటిల్ మత్తయ్యం అవను అనుభవ్యనాగ వేణుమో. ఒకడు విధేయత లేకుండా పోతే అందరూ పోతారా? ఒక 10 మంది ఉన్నారండి, ఒకడికి సాయం చేయవలసి వచ్చిందండి. ఎవరికి వాళ్ళే ఇప్పుడు మనం చెయ్యాలా అని మనసులో అనుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన నేను వెళ్ళొస్తానండి అని లీడ్ చేశాడు. అమ్మయ్య, వీడు దారి చూపించాడు అని మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళొస్తాం అని వెళ్ళిపోతుంటారే. అలా ఉంది నీ పని. ఆయన రాలేదు కాబట్టి ఇంక నేను కూడా నీ దగ్గర ఉండను, నేను కూడా వెళ్ళిపోతానంటావా మనసా? ఎన్ కண்ணను వారానాలు ఎన్నెంజమే ఎన్నక్క తొల్లలా ఇరెక్కరదిరే. నేను ఆయన్ని ఎన్ కണ്ണన్ అన్నా, నా కృష్ణుడు అని అన్నా. నిన్ను ఎన్నెంజమే అన్నా, నా మనస్సా అన్నా. ఆ ప్రేమైనా నువ్వు అర్థం చేసుకోవద్దా? అర్థం చేసుకోలేదు సరిగదా, అపార్థం బాగా చేసుకుంది. ఎందువల్ల? ఎన్ కണ്ണన్ ఎన్ నెంజం, మేమిద్దరం నీకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మేమిద్దరం ఒకటి. అటువైపు పోయింది నీ మనసు. అమ్మా, అటెళ్లకు, కాస్త నేను నీ దానిని అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవలసింది అనేటువంటి దాన్ని ఇవాళ 2వ పాసురంలో చెప్తున్నారు. ఆవికా పారినియార్ ஆட்கடல் மண்விண் மூடி மாவிகாரமாய் ஓர் வல்லிரவாய் நீண்டதுவால் காவி சேர்வண்ணன் என் கண்ணனும் வாரானால் பாழேன் நஞ்சமே నేయం పాంగల్లయ్యే. ఇంకా ఇందాక ఏమో మొదటి దాంట్లోనేమో నాకు రక్షకుడు ఎవరు లేరు అని బాధపడ్డాను. ఇందులో అయ్యో నాదనుకున్న మనస్సు కూడా నన్ను ఇంత బాధ పెడుతోంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దేవేశం కోలనాథన్నతైతమన సంపద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చనగమశిలో యోగి భట్టార కౌచ గోవిందం పూరనాదేన చ సాకులు కేశేందు సింధం యతీంద్రం మాలాధృద్యామునార్యౌ మమరుది నిదదే రామ పద్మాక్షనాథం తిరువరుణ్మాల్ శయన ముదలి సడగోపన్నాదమను సీరియకొండ மணக்கால் நம்பி சென்ற மாழவந்தார் குருமாராதரர் குருகைத்திரார் கம்பாமித்ராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தவனீர் கண்ணற் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவரல்லால் திருவடியுண்டே தேவ பெருமான் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேர்ந்தனவே நமஸ்து தேவராஜ చతుర్గ్రామ నివాసినే రామానుజాయదా సస్యసుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదం లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాழு తిరువాయ్ మழை మాధవ வாழ்வாடும் మనవాళ திருவாய்மழைப்பருளை மானத்தோர் தேரும்படி உரை கொன்சேர் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయం
ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమం శరణం ప్రపత్తే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య శిష్యముడైవల్మాం భజే శ్రీమన్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.